అందరికీ నమస్తే అండి. మాకు ₹1,00,000 కట్టండి, ఒక 6 నెలల్లో మీకు 10,00,000 తిరిగి ఇస్తాం అంటే ఎవరైనా నమ్ముతారా? సాధారణంగా చదువుకున్నోళ్ళు, కామన్ సెన్స్ ఉన్నోళ్ళు నమ్మరు. కానీ కొంతమంది నమ్ముతారు, ఇస్తారు, మోసపోతారు, లబోదిబోమంటారు. అదంతా కామన్. నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం ఇటువంటి మోసం చేసే కంపెనీలు పుట్టుకొస్తాయి. సో మీరు నాకు ఎకరం స్థలం ఇవ్వండి, నేను మీకు 10 ఎకరాలు విలువ చేసే స్థలం ఇస్తాను, లేదా దానికి సంబంధించి బాండ్లు ఇస్తాను అని అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఇక్కడ కూడా నమ్మే వర్గం వేరేగా ఉంటుంది. కానీ ఆ హామీ ప్రభుత్వమే ఇస్తే నమ్ముతారు కదా. ఆ హామీ ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా నమ్ముతారు. సో అదే టీడీఆర్ బాండ్ల స్కామ్. టీడీఆర్ బాండ్ల స్కామ్ జరిగిందన్నారు కదా, ఈ తణుకు, తిరుపతి ఆ ప్రాంతాల్లో. దానికి సంబంధించి వ్యవహారం ఏంటనేది ఒకసారి మనం చాలా గమ్మత్తైన వ్యవహారం ఉంది, అదే మనం స్టడీ చేసి చెప్తున్నా. టీడీఆర్ కుంభకోణం దాదాపుగా రాష్ట్రంలో 10,000 కోట్లకు పైగా జరిగింది. అందులో ఓన్లీ తణుకు అండ్ తిరుపతి ఈ 2 ప్రాంతాల్లోనే 7,000 కోట్ల వరకు జరిగింది. ఇంకా ఇతర ప్రాంతాల్లో చిన్న చితక మొత్తం కలిపి 10,000 కోట్లు. ఇందులో ఏంటంటే టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. సో చాలా సింపుల్గా, నాకు 1 ఎకరం స్థలం ఉంటుంది, నేను కార్పొరేషన్కి ఇచ్చేస్తా. ఆ ఎకరం స్థలం విలువ ₹1,00,00,000 అనుకుందాం. కానీ కార్పొరేషన్ నాకు 100 కోట్లు విలువ చేసే బాండ్ ఇస్తుంది. ఆ 100 కోట్లు విలువ చేసే బాండ్తో నేను ఎక్కడైనా స్థలం కొనుగోలు చేయొచ్చు, లేదా బ్యాంకులో తాకట్టు పెట్టచ్చు, లేదా బ్యాంకులో మార్చుకొని డబ్బులు తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అసలు నమ్మడానికి ఏమాత్రం నమ్మే అవకాశం లేదు కదా. అసలు దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు, ప్రభుత్వాలు అసలు అంగీకరించకూడదు కూడా. ఇదేదో వైట్ కాలర్ నేరం తరహాలో ఉంది. కానీ మున్సిపల్ కార్పొరేషన్లే ఈ పని చేసాయి. తణుకు, తిరుపతి లాంటి మున్సిపల్ కార్పొరేషన్లు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని చేశాయి. అందుకే 1,000 కోట్ల స్కామ్ జరిగింది. దీనికి మీకు ఉదాహరణ 2022 ఫిబ్రవరిలో తణుకు మున్సిపాలిటీలో పార్కు నిర్మాణం కోసం భూమిని సేకరించారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పెద్దలు ముందస్తు సమాచారంతో అక్కడ అనిల్ కుమార్ అనే వ్యక్తి 4 కోట్ల భూమిని కొనుగోలు చేసి దానికి మున్సిపల్ కార్పొరేషన్కి అమ్మి 350 కోట్లు విలువ చేసే టీడీఆర్ బాండ్ తీసుకున్నాడు ఆయన. 350 కోట్లు విలువ చేసే టీడీఆర్ బాండ్ అంటే 4 కోట్లు విలువ ఎక్కడ, 350 కోట్లు ఎక్కడ? మేబీ అక్కడ జరిగింది. అలాగే మరోవైపు భాష అనే వ్యక్తి ఏమో 100 కోట్ల విలువైన భూములు కొని వాటిని మున్సిపల్ కార్పొరేషన్కి అమ్మి సుమారుగా 1000 కోట్ల విలువైన బాండ్లు తీసుకున్నాడు. అంటే ఇది చాలా ప్యూర్లీ వైట్ కాలర్ నేరం. ప్యూర్లీ ఈ చిట్ ఫండ్ స్కామ్స్ జరుగుతుంటాయి చూడండి. అంతెందుకు ఊర్లలో సినిమాల్లో కూడా మనం చూస్తాం, బంగారానికి మెరుగులు పెడతాం, బంగారం మరింత పెరిగేలా చేస్తామని చెప్పి పట్టారు కదా. దానికి వాడికి నమ్మి బంగారం ఇస్తే వాడు పట్టుకెళ్ళిపోతాడు కదా. సో ఆ టైపే ఈ స్కామ్ కూడా. అటువంటిది ప్రభుత్వమే పాల్పడింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లో ఇటువంటి కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. యాక్చువల్లీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అనుమతించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోయినప్పటికీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి నియోజకవర్గం ఆ ప్రాంతంలోనూ, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ప్రాంతంలోనూ, ఇలాగే ఈ 2 చోట్ల బాగా ఎక్కువ జరిగింది, ఇతర ప్రాంతాల్లో కూడా జరిగింది. అసలు ఈ టీడీఆర్ స్కామ్ ఏంటి? అసలు మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరెవరికి బాండ్లు జారీ చేశాయి, ఎవరెవరి దగ్గర నుంచి భూములు సేకరించారు, ఆ భూముల వాస్తవ విలువ ఎంత? సాధారణంగా ఏం జరుగుద్దంటే, ప్రభుత్వాలు ఎక్కడి నుంచైనా భూమిని సేకరిస్తే ఆ భూమి విలువకు 2.5 రెట్లు ఎక్కువ వాళ్ళకి ఇస్తారు. అంటే ఎకరం భూమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకు 2.5 ఎకరాలు వేరే చోట ఎక్కడైనా ఇస్తారు. అది చట్టంలో ఉంది, అది రూల్లో ఉంది. కానీ ఇలా బాండ్లు ఇవ్వడం ఏంటి? 100 కోట్ల విలువైన బాండ్లు ప్రభుత్వమే ఇవ్వడం ఏంటి? అది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, నమ్మశక్యంగా లేని విషయం, వైట్ కాలర్ నేరం జరిగింది అని చెప్పడానికి పాల్పడుతున్న విషయం. సో ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఇంకో స్కామ్. ఇప్పటికే అనేక స్కాములు బయటకు వస్తున్నాయి. మరి ఈ స్కామ్ గురించి ఎవరు మాట్లాడట్లా. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 వారాల్లో అయితే మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు ఈ టీడీఆర్ స్కామ్ గురించి మాట్లాడట్లా. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆయన ఎంతసేపు పట్టణాల్లో తాగునీటి సరఫరా, లేదంటే అమరావతి నిర్మాణమో, లేదంటే ఈ వ్యవహారాలన్నీ మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ గత ప్రభుత్వం మున్సిపాలిటీలను కాపాడాలంటే
కార్పొరేషన్లో ఈ టీడీఆర్ స్కామ్ని పక్కకు పెడితేనే కార్పొరేషన్లు ఎంతో కొంత బాగుపడతాయి, లేకపోతే మాత్రం ఇది చరిత్రలో నిలిచిపోయే స్కామ్ అవుద్దన్నమాట. సో దీని మీద అంటే సిఐడి ఎంక్వైరీనే జరగాలి. అసలు ఎవరెవరు మున్సిపాలిటీకి భూములు ఇచ్చారు, వాళ్ళకి ఆ భూముల వాస్తవ విలువ ఎంత, వాళ్ళకి మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఎంత విలువైన బాండ్లు వచ్చాయి, వాళ్ళు ఆ బాండ్లు మార్చుకున్నారా, లేదంటే బ్యాంకుల్లో ఉంచారా, లేదంటే ఇళ్లలో పెట్టుకున్నారా, మొత్తం ఏం జరిగింది ఇదంతా కూడా బయటకు రావాలి. యాక్చువల్లీ గత ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది కానీ పైపైన చేతులు దులుపుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం కనుక ఇంకా డెప్త్గా ఎంక్వైరీ చేస్తే కొన్ని పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఏసీబీ ఎంక్వైరీ చేసింది కానీ ఫైల్ మధ్యలో ఆపేశారు. ఎందుకంటే సీఎంఓలో ఉన్న ఒక కీలక అధికారి ప్రమేయం దీనిలో ఉందని, ఒక మంత్రి గారి ప్రమేయం ఉందని, కొంతమంది ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని, అధికార పార్టీ ఇరుక్కుపోయే ప్రమాదం ఉండడంతో ఏసీబీ ఎంక్వైరీని మధ్యలో ఆపేశారు. సో ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద స్కామ్ అయితే బయటపడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.